Question number 13443, Water Resources Minister. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం రాష్ట్రంలో జూన్ 2019 నుండి జూన్ 2024 వరకు సాగునీటి సంఘం అభివృద్ధి పనులపై 19,220.32 కోట్లు మొత్తాన్ని ఖర్చు చేయడమైనది. రెండవ ప్రశ్నకు సమాధానం 2019-2020 సంవత్సరానికి గాను సాగునీటి ఐదు విస్తీర్ణం ఫోన్లు ఆపండి దయచేసి, డిస్టర్బెన్స్ గా ఉంది. 1,28,50,000 ఎకరాలు, అంటే ఖరీఫ్ సీజన్లో 1,89,000 ఎకరాలు మరియు రబీ సీజన్లో 27,61,000 ఎకరాల ఆయకట్టు సాగునీటిని అందించడం జరిగింది. మూడవ ప్రశ్నకు సమాధానం 2024-25 సంవత్సరానికి గాను 122.36 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రతిపాదించడమైనది. అంటే ఖరీఫ్ సీజన్ 101.08 లక్షల ఎకరాలు మరియు రబీ సీజన్ 21.28 లక్షల ఎకరాలు. అధ్యక్ష, థ్యాంక్ యూ. రాంగోపాల్ రెడ్డి. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 2024 10 సంవత్సరాల కాలంలో సాగునీటి రంగ అభివృద్ధి ఏ విధంగా రైతాంగానికి సాగునీరు అందించిన దానిపైన కూడా చర్చించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2014-2019 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 62 ప్రాజెక్టులను చేపట్టి 23 ప్రాజెక్టులను పూర్తి చేసి దాదాపు 68,293 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ల కాలంలో కేవలం 32,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి కనీసం 32 ఎకరాలకు కూడా 3,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేని దుర్భర పరిస్థితి గత ప్రభుత్వం ఉండేది అధ్యక్ష. మొత్తం మీద రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని వైఎస్ఆర్సీ ప్రభుత్వం విధ్వంసం చేసిన మాట వాస్తవం అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గం కంటే ముందు మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే మా పులివెందుల నియోజకవర్గానికే మొట్టమొదటిగా నీళ్ళిచ్చి ఆ ప్రాంతంలో ఉండే పండ్ల తోటల రైతులను ఆదుకున్న ఘనత చంద్రబాబు నాయుడు అధ్యక్ష. అంతేకాకుండా గత 5 సంవత్సరాల్లో కడప జిల్లా గని లేకపోతే పులివెందుల నియోజకవర్గంలో దాదాపు 2,000 కోట్లు సాగునీటి రంగాన్ని ఖర్చు చేసి 2019 కంటే 19లో ఏ విధమైన ఆయకట్టు ఉందో 2024లో కూడా అదే ఆయకట్టు ఉంది అధ్యక్ష. అంటే 1,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా చిత్తశుద్ధి లేకపోవడంతో గత ప్రభుత్వానికి కనీసం ఆయన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో కూడా రైతులకు నీళ్లు ఇవ్వలేని దుస్థితి ఉంది అధ్యక్ష. అంతేకాకుండా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి వచ్చినేంటి సార్ ఒక్క నిమిషం చేస్తా అని చెప్పి రాయలసీమ ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. దాన్ని దాన్ని పూర్తి చేయాలనే ఆలోచన లేకపోవడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి దానికి స్టే తీసుకొచ్చి దాన్ని పక్కన వేయడం అధ్యక్ష. గత ప్రభుత్వం తమకు కావాల్సిన కేసుల కోసం ప్రత్యర్థులను వేధించేదానికి 100 కోట్ల రూపాయల లాయర్లకు ఖర్చు పెట్టిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. రాయలసీమ ప్రాంతానికి మేలు చేయాలనే ఆలోచన లేకపోవడంతో గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న ఆ స్టేని ఎత్తివేయకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అధ్యక్ష. అంతేకాకుండా అప్పర్ భద్ర ప్రాజెక్టు తుంగభద్ర పైన అప్పర్ భద్ర నవలి దగ్గర ఒక నిమిషం అయిపోయింది. అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మిస్తుంటే కనీసం ప్రతిఘటించకపోవడంతో ఈరోజు రాయలసీమ కానీ లేకపోతే కనుక కృష్ణా డెల్టాలో కూడా నీళ్ళు అందలేని పరిస్థితి అధ్యక్ష. వీటన్నిటిపైన కూడా భవిష్యత్ తరాలకు రాయలసీమ రైతాంగానికి ఇబ్బంది కలగకోకుండా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతాన్ని అదేవిధంగా ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని సాగునీటి రంగం అభివృద్ధి కోసం రైతాంగం మేలు జరిగేదానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. రామారావు.